సాయి నామము సుందరతరము హాయి గొలుపు మధుమందిరము. బొంబాయిలో ఉండే యోగి బాలాబువా సుతార్ 1917వ సంవత్సరంలో మొదటిసారి షిరిడీకి వచ్చాడు. అతడు గొప్ప భక్తుడు. ఎప్పుడూ ధ్యానము భజన చేయడం వలన అతన్ని నవయుగ తుకారాం అని పిలిచేవారు. ఒకసారి ఆయన బాబా దగ్గరికి వెళ్ళి నమస్కరించగానే అప్పుడు బాబా, నేను ఇతరిని 4 సంవత్సరాల నుండి ఎరుగుదును అన్నారు. తాను మొదటిసారిగా షిరిడీ వచ్చినవాడు అవడం వలన బాలాబువా సుతార్కి ఇది గొప్ప ఆశ్చర్యం కలిగించింది. కానీ తీవ్రంగా ఆలోచిస్తే బొంబాయిలో 4 సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకి నమస్కరించినట్లు జ్ఞాపకం వచ్చింది. అతడు బాబా మాటలలో నిజం గ్రహించాడు. తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులు యందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దాంతో సమానమని నాకు బోధించారు. బాబా ఇప్పుడు లేరు అని బాధపడేవారికి, బాబా మనకు దూరంగా ఉన్నారని చింతించేవారికి, బాబా ఎప్పుడు మన దగ్గరే ఉంటే బాగుంటుందని అనుకునేవారికి పూర్తి సంతృప్తిని కలిగించేదే ఈ లీల. ఈ సంఘటన బట్టి బాబా ఫోటోకి మనం నమస్కరిస్తే సాక్షాత్తు సాయినాథునికి నమస్కరించినట్లే అని గ్రహించాలి. ఎందుకంటే సాయినాథునికి సాయి చిత్రపటానికి భేదం లేదు. ఇక ఈరోజు చెప్పిన ఈ సంఘటన బట్టి మనం గ్రహించుకోవలసిన అంశాలేంటో చూద్దాం. భక్తుడిని బాబా ఎప్పుడూ చూస్తూ ఉంటారు అని రుజువైంది. ఒకసారి బాబా దృష్టి పడితే ఆ వ్యక్తి ఆయనకు పరిచయస్తుడైపోతాడు. బాబాకు నిజంగా తెలియని వారు ఎవ్వరూ లేరని మనం గ్రహించవచ్చు. బాబా ఫోటో, బాబా ఆరతి, అందులో బాబాయే ఉంటారు. ఫోటోను చూచి బాబా అందులో ఉన్నారని నువ్వు గుర్తించకపోయినా ఆయన నిన్ను గుర్తుంచుకుంటాడు. ఫోటోయే కాదు, బాబా గురించి చర్చించుకున్నా, చింతించినా బాబా అక్కడ ఉంటారని చెప్పారు. అది నిజం. బాబా ఫోటోను చూచినప్పుడు బాబా అందులోంచి చూస్తున్నారని చూస్తే బాబా తప్పక నిన్ను చూస్తున్నారని నీకు అనుభవం అవుతుంది. స్వయంగా బాబా నిన్ను చూస్తే నీకు కుండలిని జాగృతి అవుతుంది. అది రుజువు అవడానికి ఫోటోను ధ్యానించు. నువ్వు ఒంటరివి అయితే బాబా ఫోటో ఒకటి నీ దగ్గర ఉంచుకో, నీ ఒంటరితనం పోతుంది. ఈరోజు బాలాబువా సుతార్ సంఘటన బట్టి ఈ విషయాలను మనం గ్రహించి సాయి యొక్క కృపకు పాత్రలమవుదాం. జై సాయిరాం. वक्त ठाउँमा गएर दोनों जाना पड़ेगा।